ఠాకరేని పక్కన పెట్టారు. ఇద్దరు కూడా ఒకళ్ళేమో హార్డ్ హిందుత్వ రాజ్ ఠాకరే, అదే సందర్భంలో ఇతనేమో హిందుత్వ నుంచినే బయటకు వచ్చేసాడు ఉద్ధవ్ ఠాకరే. హిందుత్వ నినాదంతో ఉన్నటువంటి శివసేన వారసుడిగా షిండేని చూశారు. కాబట్టి అక్కడ ఇష్యూ ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి కొడుకుకి వారసత్వం ఏంది, మనం ఇద్దరం ముందు అనుకున్నాం కదా 144 పోటీ చేసి మనకి 57 గెలుచుకున్నాము, బీజేపీనే 104 గెలుచుకుంటే దానికి సీఎం ఇవ్వకుండా మనం సీఎం అడగడం కరెక్టా, మీ కొడుకు కోసం ఇట్లా ఆలోచించడం కరెక్టా అన్నటువంటి పోరాటం చేసి బయటకు వచ్చినోడు షిండే 40 మంది ఎమ్మెల్యేని తీసుకుని. మరి తన కొడుకు ఎట్ట అడుగుతున్నాడు ఇప్పుడు? బీజేపీ బయటికి తీసుకొచ్చింది అనేది కూడా బీజేపీ బయటికి తీసుకురాలి, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు బయటకు వచ్చారు. ఎందుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఈ సెక్యులర్ బ్రాండ్ వేసుకుని పోతే జనాలు చీకొడతారు, ఓట్లు పడవు. ఇవాళ అదే కదా సాక్ష్యమైంది. అది గ్రౌండ్ లో గ్రహించిన వాళ్ళందరూ మనం హిందుత్వం వదిలేస్తే ఎట్టన్నా అని చెప్పి అడుగుతున్నారు. అలా అనుకునే వాళ్ళందరినీ తీసుకుని అవతలకు వచ్చాడు. అది బీజేపీ వేసిన ఎత్తుగడ కాదు. షిండే శివసేనకి సంబంధించి ప్రజల నుండి గెలిచినటువంటి హిందుత్వవాదులైనటువంటి శివసేన ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తుతో భయంతోనే ఇటు వచ్చారు. మీరు చూస్తే ఆ రోజు వచ్చిన 40 మందిలో వాళ్ళు 39 మంది గెలిచారు. అంటే వాళ్ళు హిందుత్వవాదులు, వాళ్ళని సమాజం అంగీకరించింది. బీజేపీతో కలిస్తే శివసేనతో ఆనాడు కలిసినప్పుడు అంగీకరించింది. అంటే అదే వాళ్ళు కోరుకున్నది. కానీ ఇప్పుడు ఫైనల్